శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. గత 362 భక్తులకు సంగు బంగారమైనటువంటి శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానం గంటలమ్మ చెట్టు గుడిగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ దేవస్థానం 2/9/2025 నుంచి 22/2/2025 వరకు దేవీ శరన్నవరాత్ర యొక్క మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షంలో పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ యొక్క దసరా మహోత్సవంలో కూడా ప్రతిరోజు విశేష అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. రేపు 22 మొదటి రోజుగా ఏ కార్యక్రమం? అవన్నీ చదువు, అలంకారాలు అన్నీ చదువు పెట్టు. అలాగే దసరా మహోత్సవంలో అమ్మవారి యొక్క అలంకారాలు ఏంటంటే 22/9/2025 సోమవారం రోజున శైలపుత్రి అలంకారం, అలాగే 23/9/2025 మంగళవారం రోజున బ్రహ్మచారిణి అలంకారం, అలాగే 24/9/2025 బుధవారము చంద్రగంట అలంకారం, 25/9/2025 గురువారము కూష్మాండ అలంకారం, 26/9/2025 శుక్రవారం స్కందమాత అలంకారం, అలాగే 27/9/2025 శనివారము కాత్యాయని మాత అలంకారం, అలాగే 28/9/2025 ఆదివారం నాడు కాలరాత్రి అలంకారం. ఇదే రోజున విశేషంగా చండీ హోమం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే 29/9/2025 సోమవారం సరస్వతి అలంకారం ఉంది. అలాగే 30/9/2025 మంగళవారం రోజున మహాగౌరి అలంకారం, అలాగే 1/10/2025 బుధవారం సిద్ధిరాత్రి అలంకారం, అలాగే 2/10/2025 గురువారము దశమి నాడు రాజరాజేశ్వరి అలంకారం ఉంటుంది. అలాగే అమ్మవారి అదే రోజు విజయ సందర్భంగా సాయంకాలం అమ్మవారి నగరోత్సవ కార్యక్రమం విశేష అలంకారంతో ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఉదయం 7 గంటల పంచామృత అభిషేకం ఆదర్శి, అలాగే ప్రతి ఒక్క 10 గంటలకు మహిళామనిచ్చే కుంకుమ పూజా కార్యక్రమం కూడా భక్తులు గమనించారు. అదేవిధంగా ఈ యొక్క 11 రోజుల అలంకారం కూడా ప్రతి చోట వేసే విధంగా కాకుండా కాశీ అలాగే శక్తిపీఠాల్లో వేసే విధంగా కూడా అలంకారాలు మార్చడం జరిగింది ఈ సంవత్సరం. అదే మన సాంప్రదాయం. ఆ విధంగా కూడా ఈ అలంకారాలు 11 రోజులు కూడా జరుగుతాయి. భక్తులు గమనించి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపా కటాక్షం పొందగలని కోరుతూ ఉన్నాము. ఈ గుడి ఎంత చరిత్ర గల? అలాగే మన యొక్క గుడి ఈ గంటలమ్మ చెట్టు గుడి అనేది మనకి 362 సంవత్సరాలు చరిత్ర ఉందండి. 2016లో పునఃప్రతిష్ఠ చేశారు. 1716 సంవత్సరంలో పునరుద్ధరణ చేశారు. అలాగే ఇంత మహత్తరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి గుడిని కూడా గుంటూరులో ఉన్న ప్రజలందరూ కూడా తప్పనిసరిగా దర్శించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాము.